జాతీయత అనేవి కేవలం ప్రజల ఊహాగానాలు. నిజానికి జాతీయత కంటే మానవ స్వేచ్ఛ ముఖ్యం. పౌరులకు జీవిక స్వేచ్ఛ, ఆనందంగా జీవించే హక్కు ఉంది. కానీ చరిత్రలో చాలా దేశాలలో, ప్రాంతాలలో మానవ ప్రాణానికి ఏమాత్రం విలువ లేదు. అలాగే నాగరిక జాతులని చెప్పుకునే ప్రజా సమూహాలు అనాగరికులు, ఆదిమవాసులు అని ముద్రపడిన వారి మీద చాలా అనాగరికంగా, రాక్షసంగా దాడులు చేశాయి. ఆ దాడుల వల్ల ప్రకృతి నియమాలకు అనుగుణంగా ప్రకృతిని విధ్వంసం చేయకుండా జీవించే వారిపైన, మూలవాసులపైన దారుణ హింసాకాండ జరిగింది. క్రీస్తుపూర్వం 1500 సంవత్సరాల క్రితం ఆర్యులు ఇతర ప్రాంతాల నుంచి భారత ఉపఖండంలోకి ప్రవేశించారని, వారితో పాటు వారి భాష, సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలు ఇండియాలో ప్రవేశించాయని చెప్తారు. దీనివల్ల ద్రావిడ జాతులకు చెందిన వారు మారుమూల ప్రాంతాలకు నెట్టివేయబడ్డారన్న బలమైన వాదనలు ఒకటి ఉంది. ఉత్తరాది నుంచి నెట్టివేయబడిన ద్రావిడ జాతులను వారు దక్షిణాది ప్రాంతాల్లో స్థిరపడ్డారని వాదన కూడా ఉంది. అయితే ఆర్య జాతుల దాడుల్లో ఎంతమంది ద్రావిడులు మరణించారో స్పష్టమైన ఆధారాలు లేవు. ఇది ఇలా ఉండగా 1783 సంవత్సరం ప్రాంతంలో బ్రిటిష్ సెటిలర్లు ఆస్ట్రేలియాకు వలస రావడం ప్రారంభించారు. వీరు ఆదిమ ఆస్ట్రేలియన్ జాతులను దాదాపు సమూలంగా నాశనం చేశారు. 20,000 మంది ఆదిమవాసులను మొదటి దశలో చంపేశారని అంచనా. కొన్ని ఆదిమ జాతులు సమూలంగా నాశనం అయిపోయాయి. వారి సంస్కృతి, ఆచారాలు అంతర్ధానం అయ్యాయి. యూరోపియన్లు రావటం వల్ల వారితో పాటు అంటువ్యాధులు వచ్చాయి. మసూచి వేలాది మంది మరణానికి కారణమైంది. తుపాకీ కొట్టడానికి కూడా బలైన వారు ఎన్నో వేల మంది. నిజానికి ఆస్ట్రేలియాలో యూరోపియన్లు వచ్చే వరకు జంతువులకు, మనుషులకు భయం అంటే ఏమిటో తెలియదు. మనిషి ఒకరి ప్రాణం ఒకరు తీసేవారు కాదు. ఇంకో జంతువును తినే మాంసాహార జంతువులు ఉండేవి కావు. యూరోపియన్లు ఆస్ట్రేలియాలో మొదటిసారిగా కుక్కలను ప్రవేశపెట్టారు. యూరోపియన్లు ఆదిమ జాతులను హరించి వేసినట్లే ఈ వేట కుక్కలు కొన్ని పక్షి జాతులను నశింపజేశాయి. వాటికి పారిపోయే అవసరం లేనందున వారి శరీర ఆకృతి ఆ విధంగా రూపాంతరం చెందలేదు. నేను ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు 3 నెలల పాటు ఆదిమ జాతులు వారు ఎదుర్కొన్న అవమానాలు, పరిస్థితుల గురించి, దాన్ని సరిదిద్దడానికి ఆస్ట్రేలియా ప్రభుత్వం చేస్తున్న కసరత్తు గురించి కొంతమేర అధ్యయనం చేశాను. ఇక అమెరికాలో 15 నుంచి 19వ శతాబ్దం వరకు కొన్ని జాతులను వేటాడారు. హింసాకాండ, బానిసత్వం, భయంకర రోగాల వల్ల దాదాపు 5.5 కోట్ల మంది అకాల మృత్యువాత పడ్డారు. అజ్టెక్, ఇన్కాస్, అనేక ఇతర అమెరికా ఆదిమవాసుల సంఖ్యాపరంగా తగ్గిపోయారు. వారి సంస్కృతి నాశనం అయిపోయింది. ఇతర జాతులతో కలిసిపోయారు. ఇక రెండో ప్రపంచ యుద్ధ కాలంలో 60 లక్షల మంది యూదులు, 50 లక్షల మంది ఇతరులు శిబిరాలలో మరణించారు, యుద్ధాలలో మరణించారు, మూకుమ్మడి హత్యాకాండకు బలైపోయారు. ఇక రువాండాలో హుతు మెజారిటీ, టుట్సీ మైనారిటీల మధ్య జరిగిన పోరాటాల్లో 8 లక్షల మంది మరణించారు. ఈ మరణాలన్నీ 100 రోజుల్లోనే సంభవించాయి. ఇవన్నీ మనకందరికీ, అంటే భారతీయ సమాజంలో కానీ ఇతర సమాజంలో కానీ వైరుధ్యాలను మేనేజ్ చేసే తెలివితేటలు ఉండాలి. వైరుధ్యాలను తీవ్రస్థాయికి తీసుకువెళ్ళి ఈ జాతులను పరస్పరం నరుక్కోవటము, చంపుకోవటము అనేది చాలా దురదృష్టకరమైన పరిస్థితి. ఇక 1947 ఇండియా పాకిస్తాన్ విభజన సమయంలో హిందువులు, ముస్లింలు, సిక్కులకు మధ్య జరిగిన ఘర్షణలో 10 లక్షల మంది నుంచి 20 లక్షల మంది వరకు మరణించినట్లు అంచనా. దాదాపు 1.5 కోటి మంది ప్రజలు తమ స్వస్థలాలను విడిచి ఇతర ప్రాంతాలకు వలసపోవాల్సి వచ్చింది. ఇక బానిసల వ్యాపారం వల్ల 120 లక్షల మంది ఆఫ్రికన్లను బలవంతంగా స్వాధీనం చేసుకుని ఇతర దేశాలకు తరలించారు. అందులో దాదాపు 28 లక్షల మంది అకాల మృత్యువుకు బలైపోయారు. భూమి బలవంతంగా గుంజుకోవటం, ప్రకృతి వనరులను కొల్లగొట్టడం, జాతి ఆధిక్యతాభావం, సాంస్కృతిక పెత్తందారీ ధోరణి ఈ అనర్థాలకు ప్రధాన కారణాలు. ఇటువంటి అవలక్షణాలు ఏమైనా భారతీయ సమాజంలో ప్రవేశిస్తున్నాయేమో చూడాలి. మానవ ఇతిహాసంలో పాశవిక దాడుల గురించి ఇంకా అనేక ఉదాహరణలు ఇవ్వవచ్చు. ఆ దోపిడీ, ఆ హింస అనంతం.